Okay guys, top 5 best of the best mobiles under 25,000 in June 2022 వీడియో వచ్చేసింది. ఎవర్ వెయిటింగ్ వీడియో చాలా మంది రిక్వెస్ట్ పెట్టేశారు. అయితే ఈ మొబైల్స్ విషయానికి వస్తే టాప్ 5 మొబైల్స్ మీకు కనిపిస్తాయి ఎలాగో, కానీ సేల్లో మీరు ట్రై చేస్తే మాత్రం మనకు iQOO Neo 6 మొబైల్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్గా 25,999 ఆ రేంజ్లో మొబైల్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు మోస్ట్ ఫేమస్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 30 స్లిమ్మెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కూడా అది. దాంతోపాటు ఇండియా మార్కెట్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఓన్లీ స్మార్ట్ ఫోన్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G+. ఆ మొబైల్ వచ్చేసి మీకు కనిపించవచ్చు 25,999, 26,999 ఆ రేంజ్ మీకు కనిపించవచ్చు. ఆఫర్ విషయానికి వస్తే చూడండి, తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆఫర్లో ఈ రెండు మొబైల్స్ని మాత్రం వదలకండి. దాంతోపాటు కెమెరా కోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ M53 ట్రై చేసుకోవచ్చు. కానీ దాంట్లో కాన్ ఏంటి అంటే మాత్రం డైమెన్సిటీ 900 చిప్ సెట్. కానీ మీకు తెలిసిందే ఇండియా మార్కెట్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉన్న సామ్సంగ్ గెలాక్సీ M52 మొబైల్ ఏదైతే ఉందో అది ప్రైస్ ట్యాగ్ పెరిగిపోయింది. ఎస్, 24,999 ఉండే, ఇప్పుడు వచ్చేసి అది 27,999 వచ్చేసింది. అంటే దాదాపుగా ఆ మొబైల్ వచ్చేసి బిలో 30,000లో మొబైల్ కనిపిస్తుంది అనమాట. కానీ ఆఫర్లో ఏమైనా సేల్లో మీరు ట్రై చేస్తే మాత్రం మొబైల్ మీ అదృష్టం బాగుంటే బిలో 25,000 వస్తే మాత్రం జస్ట్ గ్రాబ్ ఇట్. చాలా మంచి స్మార్ట్ ఫోన్ అది. మొత్తానికి ఈ మొబైల్స్ మీకు కనిపిస్తాయి. అయితే మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఆఫర్లో ట్రై చేస్తే ఈ మొబైల్ మీకు బిలో 20,000లో కూడా కనిపిస్తుంది. మొబైల్ కాదు, మొబైల్స్. దేనికోసం అంటే అమెజాన్ విషయానికి వస్తేనేమో iQOO Z6 Pro, ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తేనేమో Vivo T1 Pro. రెండు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఫీచర్స్, సేమ్ ప్రైస్ ట్యాగ్. ప్రజెంట్ ఇండియా మార్కెట్లో మీకు సేల్లో మీకు ట్రై చేస్తే మాత్రం 21,999 మొబైల్స్ మీకు కనిపిస్తాయి. ఈ రెండు మొబైల్స్ కూడా ఆల్మోస్ట్గా సేమ్ ఫీచర్స్, అది కూడా సేమ్ ఓఎస్తో మీకు కనిపిస్తాయి. మారింది కేవలం పేరు మాత్రమే. iQOO, Vivo గమనించండి. అదేవిధంగా సేల్లో ట్రై చేస్తే మాత్రం బిలో 20,000లో కూడా మొబైల్ మీకు కనిపిస్తుంది. అంటే 19,999లో iQOO Z6 Pro కనిపించింది అమెజాన్ విషయానికి వస్తే. దాంతోపాటు వివో విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో మీరు గమనిస్తే మాత్రం Vivo T1 Pro అది కూడా మీకు 19,990 ఆ రేంజ్లో మొబైల్ మీకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే మొబైల్ చూస్తే మీకు ఆఫర్లో ట్రై చేసుకోవచ్చు, వితౌట్ ఆఫర్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఆఫర్ లేకుండా ఎంత? 21,999. చూడండి మరి. అయితే మొబైల్స్ విషయానికి వస్తే మీకు ఆఫర్ చేసేది పూర్తిగా రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా, అది కూడా 64 MP నాచ్ డిస్ప్లే, అది కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ ఉంటుంది. కానీ ఈ మొబైల్స్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్, నో SD కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్స్ మీకు ఆఫర్ చేయడం లేదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.44 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, అది కూడా నాచ్ డిస్ప్లే. ఇన్ డిస్ప్లే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండబోతుంది. 90Hz రిఫ్రెష్ రేట్ డిఫాల్ట్గా మీకు ఉంటుంది. దాంతోపాటు టచ్ శాంప్లింగ్ రేట్ విషయానికి వస్తే 180Hz ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి ఈ డిస్ప్లే ఈ ప్రైస్లో ఓకే అని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ iQOO అయినా Vivo అయినా ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 4700 mAh బ్యాటరీ సెటప్, 66 వాట్స్. ఎస్, మీరు విన్నది నిజం. పూర్తిగా 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. దేనికోసం అంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా మొబైల్ బ్రాండ్స్ బాక్స్ లో మీకు అడాప్టర్ స్కిప్ చేస్తున్నాయి. కానీ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేయడమే కాకుండా బాక్స్లో కూడా మీకు 66 వాట్స్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా 19,990 లేకపోతే 21,999 ప్రైస్ మీకు తెలిసిందే. మొత్తానికైతే మొబైల్ మీకు ఉండేది బేస్ వేరియంట్ 6GB 128GB. చూసుకోండి, మీకు ప్యూర్గా చెప్పాలంటే మాత్రం కట్ టు కట్ ఈ మొబైల్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. గేమింగ్ కోసం మీరు బ్లైండ్గా ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. దేనికోసం అంటే పర్ఫార్మెన్స్ ఉన్నది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G. దీని విషయానికి వస్తే తోపు. ప్రజెంట్ మార్కెట్లో బిలో 25,000లో, బిలో 30,000లో ఈ చిప్ సెట్ తోపు. కానీ దీన్ని బీట్ చేసే చిప్ సెట్, దీని యొక్క అన్న ఎవరు అంటే మాత్రం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G+ వచ్చేసింది. అది కూడా ఓన్లీ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 30. చూడండి, సేల్లో ట్రై చేస్తే మాత్రం ఆ మొబైల్ మీకు 25,999 చెప్పాను కదా, ఆ రేంజ్లో మొబైల్ కనిపిస్తుంది. కనిపిస్తే మాత్రం గ్రాప్ చేసుకోండి. ఇక ఈ మొబైల్ ఓఎస్ విషయానికి వస్తే మీకు తెలిసింది Android 12 ఉంటుంది. అది కూడా ఫన్ టచ్ ఓఎస్ 12 బేస్డ్ Android 12తో మొబైల్ లభిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో 64 MP ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో సహా. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే నాస్లో 16 MP మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. మొత్తానికైతే గేమింగ్ కోసం, కెమెరా డిస్ప్లే కోసం వీటితో వెళ్ళిపోవచ్చు. వీటితో అంటే రెండు మొబైల్స్ iQOO అదేవిధంగా Vivo మర్చిపోకండి. ఇక మన సెకండ్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ వన్ప్లస్ నుండి మనకు OnePlus Nord CE2 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ వన్ప్లస్ బిలో 25,000లో ఈ మొబైల్ మీకు ఇస్తుంది. ఫ్లోయిడ్ డిస్ప్లే, దాంతోపాటు కెమెరాస్ బాగున్న. మెయిన్ థింగ్ ఏంటి అంటే మాత్రం డిజైన్, దాంతోపాటు ఆక్సిజన్ ఓఎస్. అది కావాలి అనుకునే వాళ్ళు, ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. దేనికోసం అంటే మీకు తెలిసిందే OnePlus విషయానికి వస్తే ఒక బ్రాండ్ కాబట్టి ఎస్, ఈ మొబైల్ మీరు ఈ ప్రైస్ ట్యాగ్లో తీసుకోవచ్చు. బేస్ వేరియంట్ విషయానికి వస్తే 6GB 128GB ప్రజెంట్ మార్కెట్లో వితౌట్ ఎనీ ఆఫర్ 23,999 ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. ఆఫర్లో ట్రై చేస్తే మాత్రం
22,499 వరకు మొబైల్ మీకు పడిపోతుంది, తీసుకోవచ్చు కూడా. బికాస్ ఆఫ్ ఇది వచ్చేది OnePlus నుండి కాబట్టి బ్రాండ్ అంటే కొంచెం వాల్యూ మీకు ఎలాగో ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్ప్లే, అది కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో సహా. దాంతోపాటు రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 8 5G బ్యాండ్స్తో సహా. చూసుకోండి 5G బ్యాండ్స్ కూడా ఈ మొబైల్ పుష్కలంగా మీకు ఉంటున్నాయి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఫ్లూయిడ్ ఎములేట్ డిస్ప్లే 6.43 ఇంచెస్, అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ ని ఆఫర్ చేస్తుంది. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ సెటప్, 65 వాట్స్ వ్రాప్ ఛార్జర్ ఈ మొబైల్ మీకు ఇస్తుంది. బాక్స్ లో కూడా మీకు అడాప్టర్ ఉంటుంది, డోంట్ వరీ. ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ, కానీ మరి అంత తక్కువ ఏం కాదు. మీకు చెప్పాలంటే కట్టుకట్టుగా డైమెన్సిటీ 900 ఏవైతే ఉందో అది ప్రజెంట్ మార్కెట్లో బిలో 20,000లో లభించే మొబైల్ ఇన్ఫినిక్స్ జీరో 5G స్మార్ట్ ఫోన్. ఆ మొబైల్ తప్పించి ఏ మొబైల్లో కూడా మీకు కనిపించదు. ఎగ్జాక్ట్గా ఈ మొబైల్లో మీకు ఆఫర్ చేసింది డైమెన్సిటీ 900 2.4 GHz ఆక్టోకో చిప్సెట్, గేమింగ్ కోసం తీసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో ఉంది కదా మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695, దాన్ని ఈజీగా బీట్ చేస్తుంది. దట్ మీన్స్ ఈ చిప్సెట్ గేమింగ్ కోసం కూడా బాగుంటుంది. కానీ ఇదే చిప్సెట్ మీకు బిలో 20Kలో కూడా లభిస్తుంది. తీసుకోవాలి అని కూడా తీసుకోవచ్చు. కానీ ఈ మొబైల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మాత్రం OnePlus బ్రాండ్, దాంతోపాటు ఆక్సిజన్ ఓఎస్ గ్రేట్ కదా. ఇక దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు తెలిసిందే, ఆక్సిజన్ ఓఎస్ Android 12 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్, ఇంక్లూడింగ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో సహా. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో 16 MP ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. మొత్తానికైతే కెమెరా కోసం, డిస్ప్లే కోసం, ఆక్సిజన్ ఓఎస్ కోసం, 5G బ్యాండ్స్ కోసం, OnePlus బ్రాండ్ కోసం ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో వితౌట్ ఎనీ ఆఫర్ 23,999. చూసుకోండి 6GB 128GB. ఇదే మొబైల్ రీబ్రాండ్ వర్షన్గా మనకు Reno 7, Oppo Reno 7 5G మొబైల్ మీకు కనిపిస్తుంది. సేమ్ ఫీచర్స్ మారింది, కేవలం పేరు మాత్రమే. ఆ మొబైల్ 24,999 ఆ రేంజ్లో మీకు మొబైల్ కనిపిస్తుంది. కాబట్టి చూసుకోండి, ఆ మొబైల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మాత్రం నో, ఏమి రీజన్స్ లేవు. దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మాత్రం ఇదే OnePlus Nord CE2 5G స్మార్ట్ ఫోన్. చూడండి, ఇక మన థర్డ్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ రియల్మీ. ఈ మొబైల్ కూడా సేల్ ట్రై చేస్తే మాత్రం 19,999 వరకు పడిపోయింది. కానీ సేల్ ఎప్పుడు రాదు కాబట్టి కొంచెం చూసుకొని తీసుకోవాలి అనుకుంటే మాత్రం సేల్ ట్రై చేసుకోవచ్చు. ఈ మొబైల్ పేరు వచ్చేసి మనకు రియల్మీ 9 Pro Plus 5G స్మార్ట్ ఫోన్. ప్యూర్గా మీకు చెప్పాలంటే కట్టుకట్టుగా ఈ మొబైల్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. కెమెరా కోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు దీంతో వెళ్ళిపోవచ్చు. ఈ మొబైల్లో మీకు 50 MP ఆఫర్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో సహా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది, కానీ మరి గేమింగ్ కోసం, హెవీ టాస్క్ కోసం బాగుండదు. చూసుకోండి, మొబైల్ పేరు విషయానికి వస్తే ఏంటిది రియల్మీ 9 Pro Plus 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి మనకు డిజైన్ ఆఫర్ చేసింది పంచ్ హోల్ డిస్ప్లే, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా. ఈ మొబైల్ వచ్చేసి మనకు బేస్ వేరియంట్, ప్రైస్ మారుతూ మీకు కనిపిస్తుంది భయ 22,999, 23,999, దాంతోపాటు 24,999 వరకు మొబైల్ వెళ్ళిపోతుంది. చూడండి, అందుకే చెప్తున్నాను, ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఏదైనా సేల్ ఉంటే, ఏదైనా బ్యాంక్ ఆఫర్ ఉంటే అప్పుడు ట్రై చేస్తే మాత్రం ఎక్సైటింగ్ ప్రైస్ ట్యాగ్లో మొబైల్ మీకు కనిపిస్తుంది. 6GB 128GB బేస్ వేరియంట్ విషయానికి వస్తే. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మీకు ఆఫర్ చేసేది సూపర్ ఎములేట్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, 6.43 ఇంచెస్ సైజ్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు ఆప్టికల్ మర్చిపోకండి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ సెటప్, ఏకంగా 60 వాట్స్ డాట్ ఛార్జర్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఇస్తుంది డైమెన్సిటీ 920 చిప్సెట్. ఈ చిప్సెట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ పర్టికులర్గా చెప్పాలంటే మాత్రం గేమింగ్ కోసం, హెవీ టాస్క్ కోసం మాత్రం కాదు, కానీ లైట్ గేమింగ్ కోసం వాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. మొత్తానికైతే ఈ మొబైల్ వచ్చేసి ప్యూర్గా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 MP సోనీ IMX766 సెన్సార్తో మీకు ఆఫర్ చేసింది ట్రిపుల్ కెమెరా సెటప్. గమనించండి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, దాంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో సహా. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది అదే పాత సెల్ఫీ కెమెరా 16 MP సోనీ IMX471తో మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ప్యూర్గా చెప్పాలంటే మాత్రం ఈ మొబైల్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. పర్ఫార్మెన్స్ ఉంటుంది, దేనికోసం అంటే 2.5 GHz ఆక్టోకో చిప్సెట్ కాబట్టి పర్ఫార్మెన్స్ ఉంటుంది, కానీ మరీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778Gని మాత్రం బీట్ చెయ్యదు. చూసుకోండి, ప్యూర్ గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకునే వాళ్ళు క్వాల్కామ్తో వెళ్ళిపోవడం బెస్ట్ చాయిస్ అన్నమాట. మొత్తానికి మన లిస్ట్లో థర్డ్ మొబైల్ ఇదే. ఇక ఫోర్త్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ Xiaomi 11i, దాంతోపాటు Xiaomi 11i హైపర్ చార్జర్. ఈ రెండు మొబైల్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ గా మీకు కనిపించేది 22,999, 21,999 ఆ రేంజ్ లో మొబైల్ మీకు కనిపిస్తాయి. ఈ మొబైల్స్ కూడా ఈ ప్రైస్ ట్యాగ్ లో వర్త్ ఇట్ వితౌట్ ఆఫర్ చెప్తున్నాను. ఆఫర్ ట్రై చేస్తే మాత్రం ఈ మొబైల్ మీకు అఫ్ కోర్స్ 19,999 ఈ మొబైల్ మీకు దొరుకుతుంది. ఈ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్ప్లే, రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతో పాటు ఈ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే స్లిమ్ అండ్ స్లిక్ డిజైన్ మొబైల్ మీకు కనిపిస్తుంది.
ఇక డిస్ప్లే విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్ప్లే, అది కూడా 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ Gorilla Glass 5 ప్రొటెక్షన్. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ సెటప్, దాంతో పాటు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు హైపర్ ఛార్జర్ విషయానికి వస్తే అన్బీటబుల్, దాని విషయానికి వస్తే మాత్రం. ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 920 చిప్సెట్ ఈ మొబైల్లో కూడా మీకు కనిపిస్తుంది. దీని విషయానికి వస్తే మీకు తెలిసిందే ఆల్రెడీ, పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది కానీ గేమింగ్ కోసం మాత్రం కాదు, చూసుకోండి. ఇక 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 8 5G బ్యాండ్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వాయిస్ విషయానికి వస్తే MIUI 13 బేస్డ్ Android 12 ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ కెమెరా కోసం తీసుకోవచ్చు కానీ మరీ రియల్మీని బీట్ చేయదు భయ, మీరు ప్యూర్గా చెప్పాలంటే మాత్రం. ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్. ఈ మొబైల్ మీకు ఉన్నది ఏకంగా 108 మెగాపిక్సెల్. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఇక దాంతో పాటు 4K కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే అదే 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ లో మీకు సెల్ఫీ కెమెరా ఉండబోతుంది. చూడండి మరి మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ Xiaomi తీసుకోవాలి అనుకునే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఇక మన లాస్ట్ మొబైల్ విషయానికి వస్తే మోస్ట్ వర్సటైల్ మొబైల్ భయ. ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్ నేను రికమెండ్ చేసేది సేలో ట్రై చేయండి. సేలో ట్రై చేస్తే కొంచెం పేషెన్స్గా ట్రై చేస్తే మాత్రం మీ అదృష్టం బాగుంటే ఈ మొబైల్ మీకు తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఈ మొబైల్ పేరు విషయానికి వస్తే Samsung Galaxy M52 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి నేను రికమెండ్ చేశాను, ఖచ్చితంగా రికమెండ్ చేశాను. డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, దాంతోపాటు దీని యొక్క UI ప్రతి ఒక్కటి కూడా ఈ మొబైల్లో పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంతెందుకు భయ్య, దీని తర్వాత వచ్చిన మొబైల్ Samsung Galaxy M53, ఆ మొబైల్ ఈ మొబైల్ ముందు ఏ మాత్రం కూడా నిలబడలేదు. బికాస్ ఆఫ్ అక్కడ ఉన్నది Dimensity 900 చిప్సెట్, అందుకే దాన్ని స్కిప్ చేయండి. ఈ మొబైల్ని మాత్రం మర్చిపోకండి, సేల్లో ట్రై చేయండి. కొంచెం పేషెన్స్గా ట్రై చేస్తే మాత్రం ఈ మొబైల్ మీకు 23,999, 24,999 ఆ రేంజ్లో కనిపిస్తే తీసుకోండి. దాంతోపాటు 25,999 ఆ రేంజ్లో కూడా మొబైల్ తీసుకోవచ్చు. వర్తిటే బాగానే ఉంటుంది. మొబైల్ వచ్చేసి మనకు పంచ్ హోల్ డిస్ప్లే, రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా, డ్యూయల్ స్పీకర్స్, స్లిమ్ అండ్ స్లిక్ డిజైన్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే, అది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. మీకు తెలిసిందే సామ్సంగ్ డిస్ప్లే ఏ విధంగా ఉంటుందో, బెస్ట్ ఇన్ క్లాస్ డిస్ప్లే ఇక్కడ మీకు సామ్సంగ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది కాబట్టి ఈ డిస్ప్లే చాలా మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ సెటప్. బాక్స్ లో కూడా మీకు అడాప్టర్ ఉంటుంది కానీ M53 విషయానికి వస్తే బాక్స్ లో అడాప్టర్ లేదు, స్కిప్ చేశారు. మొత్తానికైతే ఈ మొబైల్ మాత్రం ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఆఫర్ చేసింది Qualcomm Snapdragon 778G 11 5G బ్యాండ్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్ ఆడతారా? ఆడుకోవచ్చు. దాంతోపాటు మల్టీ టాస్కింగ్ చేస్తారా? తీసుకోవచ్చు. దాంతోపాటు హెవీ యూసేజా? తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది వన్ ఆఫ్ ద వర్సటైల్ చిప్ సెట్ Qualcomm Snapdragon 778G. 5G విషయానికి వస్తే పుష్కలంగా 5G బ్యాండ్స్ ఇక్కడ మీకు ఉంటున్నాయి. ఇక వాయిస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది ఆటో కాల్ రికార్డింగ్ ఇక్కడ మీకు ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు ఉన్నది One UI 4.1 బేస్డ్ Android 12 ఈ మొబైల్లో కనిపిస్తుంది. గ్రేట్ ఆప్షన్. ఇక వాయిస్ విషయానికి వస్తే యాడ్స్ ఉండవు కానీ బ్లూటూత్ కొంచెం మీకు కనిపిస్తుంది, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో సహా. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో ఏకంగా 32 మెగాపిక్సెల్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 4K సపోర్ట్ ఈ మొబైల్ మీకు ఇస్తుంది. మొత్తానికైతే ఈ మొబైల్ మోస్ట్ వర్సటైల్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ సామ్సంగ్ భయ. మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇవేనండి టాప్ 5 మొబైల్స్. ఇవి కాకుండా ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దాంతోపాటు చెప్పాను కదా, సేల్లో ట్రై చేస్తే మాత్రం Moto Edge 30, దాంతోపాటు iQOO Neo 6 కొంచెం పేషెన్స్గా ట్రై చేయండి, ఈ మొబైల్స్ మీకు దొరుకుతాయి. డోంట్ వరీ. మొత్తానికైతే ఇవేనండి టాప్ 5 మొబైల్స్. వీటిలో ఏ మొబైల్ తీసుకోబోతున్నారు, ఎవరికైనా రికమెండ్ చేయాలి అనుకుంటే ఈ టాప్ 5 మొబైల్స్లో ఏ మొబైల్ రికమెండ్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దాంతోపాటు చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వేలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.